హాయ్ ఫ్రెండ్స్, ఏపీఎస్సి మనకి డిఎల్, జేఎల్, పిఎల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ డేట్స్ని అనౌన్స్ చేసింది. సో ఆ ఎగ్జామ్ డేట్స్ చూసే ముందు మన కేఎన్ఆర్ ట్యూటోరియల్ నుంచి ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉంది, అది చూడండి. మన కేఎన్ఆర్ ట్యూటోరియల్ నుంచి అన్ని సబ్జెక్ట్స్కి, ఆల్ సబ్జెక్ట్స్, డిఎల్కి సంబంధించి, నెక్స్ట్ జేఎల్, పిఎల్కి సంబంధించినటువంటి ఆల్ సబ్జెక్ట్స్కి 60 days ప్రిపరేషన్ కోర్స్ని ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ కోర్సులో మనకి జనరల్ స్టడీస్ ప్రీవియస్ పేపర్స్, నెక్స్ట్ సబ్జెక్ట్ ప్రీవియస్ పేపర్స్, అంటే మనకి ఆల్ ఎగ్జామ్స్, అంటే మనకి ఆల్ ఇండియా ఎగ్జామ్స్లో ఏవైతే ప్రీవియస్గా మన సిలబస్ నుంచి అడిగారో ఆ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్, నెక్స్ట్ సబ్జెక్ట్ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ టెస్ట్ సిరీస్, జేఎల్, డిఎల్, పిఎల్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్, నెక్స్ట్ పీడిఎఫ్ మెటీరియల్ అండ్ జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఎంసీక్యూస్, గ్రాండ్ టెస్ట్ని మనకి ఈ 60 days ప్రిపరేషన్ ప్లాన్లో మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీడియో కోర్సెస్ గురించి చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు మనకున్నది 60 days మాత్రమే. ఈ 60 daysలో మనం ఈ డిఎల్కి కానీ, లేదంటే పిఎల్కి కానివ్వండి, లేదా జేఎల్కి కానీ వీడియో కోర్సుని తీసుకొని మనం ఆ అక్యురసీని సాధించలేము. ఎందుకు అంటే 60 daysలో ఈ కంప్లీట్ సిలబస్కి సంబంధించినటువంటి మనం ఆ వీడియోస్ని వినడానికి టైం సరిపోదు. సో దానికంటే బదులు మనం ఇంకొక యాంగిల్లో ప్రిపరేషన్ మనం కంప్లీట్ చేయొచ్చు. దాంట్లో భాగంగానే మనం కేఎన్ఆర్ ట్యూటోరియల్ అనేది 60 days ప్రిపరేషన్ కోర్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అన్ని సబ్జెక్ట్స్కి, ప్రతి సబ్జెక్ట్ కూడా ఈ 60 days ప్రిపరేషన్ కోర్స్ని ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఎవరైనా ఈ కోర్సెస్ని అవైల్ చేసుకోవాలి అని అనుకుంటే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడ నుంచి మీరు ఈ కోర్సెస్ని అవైల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనకి పిఎల్, జేఎల్, నెక్స్ట్ డిఎల్కి సంబంధించి, పిఎల్, డిఎల్ మరియు జేఎల్కి సంబంధించి కెమిస్ట్రీ మెటీరియల్ని మన కేఎన్ఆర్ ట్యూటోరియల్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నాము. అదేవిధంగా జేఎల్కి మరియు డిఎల్కి సంబంధించినటువంటి కామర్స్ మెటీరియల్ని మన కేఎన్ఆర్ ట్యూటోరియల్ నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఈ మెటీరియల్ని అవైల్ చేసుకోవాలి అనుకుంటే 9347481777కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. లేదంటే కేఎన్ఆర్ ట్యూటోరియల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ మెటీరియల్ని అవైల్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము మిగతా సబ్జెక్టులకు కూడా మనము రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా మెటీరియల్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ మెటీరియల్కి సంబంధించినటువంటి అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు కేఎన్ఆర్ ట్యూటోరియల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము మనకి కేఎన్ఆర్ ట్యూటోరియల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంటుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి కూడా మీరు ఈ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి మెటీరియల్ కానివ్వండి, లేదా ఎనీ కోర్స్కి సంబంధించి మీరు అప్డేట్స్ తెలుసుకోవచ్చు. ఓకే, ఈ టెలిగ్రామ్ ఛానల్స్కి సంబంధించినటువంటి లింక్, నెక్స్ట్ మన కేఎన్ఆర్ ట్యూటోరియల్ యాప్కి సంబంధించినటువంటి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి కూడా మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్కి సంబంధించినటువంటి అప్డేట్స్ని మీరు తెలుసుకోవచ్చు. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మనకి ఎగ్జామ్ డేట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఏపీఎస్సి డిగ్రీ లెక్చర్ మరియు జూనియర్ లెక్చర్, పాలిటెక్నిక్ లెక్చర్స్కి సంబంధించినటువంటి డేట్స్ని ప్రొవైడ్ చేసింది. మనకి ఈ డేట్స్ కనుక చూసినట్లయితే 16th, అంటే మనకి 16th, జూన్ 16th ఈ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఫస్ట్ ఈ జూన్ 16th నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. మనకి 2 సెషన్స్లో ఎగ్జామ్స్ ఉంటాయి. ఒకటి ఫోర్నూన్, నెక్స్ట్ ఇంకొకటి ఆఫ్టర్నూన్, అంటే మార్నింగ్, నెక్స్ట్ ఇంకొకటి ఆఫ్టర్నూన్ మనకి ఎగ్జామ్స్ ఉంటాయి. 16th కనుక చూసుకుంటే అన్నీ కూడా జూన్లోనే కంప్లీట్ అవుతాయి. అది గుర్తుపెట్టుకోండి. డేట్స్ మాత్రమే చెప్తాను, మంత్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో 16th చూసుకుంటే మార్నింగ్ పొలిటికల్ సైన్స్, ఫిజిక్స్, ఒరియా. ఇక్కడ జేఎల్ లేదా డిఎల్ లేదా పిఎల్ అనేది ఇంపార్టెంట్, మీరు అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ జేఎల్ ఉందా, లేకపోతే పిఎల్ ఉందా, లేదంటే డిఎల్ ఉందా, అది కూడా చూసుకోవాలి. ఇక్కడ 16th మార్నింగ్ పొలిటికల్ సైన్స్కి సంబంధించినటువంటి ఏపీఎస్సి డిఎల్, నెక్స్ట్ ఫిజిక్స్కి సంబంధించినటువంటి పిఎల్, ఒరియాకి సంబంధించినటువంటి ఏపీఎస్సి జేఎల్, నెక్స్ట్ కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్కి సంబంధించినటువంటి ఏపీఎస్సి పిఎల్, నెక్స్ట్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఏపీఎస్సి పిఎల్ అనేది మనకి 16th మార్నింగ్ ఉంటుంది. నెక్స్ట్ 16th ఆఫ్టర్నూన్ చూసుకుంటే
కంప్యూటర్ అప్లికేషన్స్ డిఎల్ ఉంటుంది. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్కి సంబంధించినటువంటి డిఎల్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి హోమ్ సైన్స్కి సంబంధించినటువంటి టీటీడీ డిఎల్, సాంస్క్రిట్కి సంబంధించినటువంటి వ్యాకరణము టీటీడీ డిఎల్, నెక్స్ట్ గవర్నమెంట్ టెక్నాలజీకి సంబంధించినటువంటి పిఎల్, జియాలజీకి సంబంధించినటువంటి పిఎల్ అనేది 16th ఆఫ్టర్నూన్ ఉంటుంది. నెక్స్ట్ 17th విషయానికి వస్తే మార్నింగ్ మనకి కంప్యూటర్ ఇంజనీరింగ్ పిఎల్, ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి డిఎల్, నెక్స్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి డిఎల్, బయోమెడికల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి పిఎల్, నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి పిఎల్ ఉంటుంది. ఇది మార్నింగ్ ఉంటుంది. 17th మార్నింగ్ ఉంటుంది. నెక్స్ట్ 17th ఆఫ్టర్నూన్ చూస్తే మనకి బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి డిఎల్, నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి ఏపీఎస్సి పిఎల్, నెక్స్ట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి పిఎల్ ఉంటుంది. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి పిఎల్ ఎగ్జామ్ ఉంటుంది. ఎప్పుడు 17th ఆఫ్టర్నూన్. నెక్స్ట్ ఇంకొకటి 18th చూసుకుంటే మీకు కెమిస్ట్రీకి సంబంధించినటువంటి డిఎల్ మార్నింగ్. 18th మార్నింగ్ మనకి కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఏపీఎస్సి డిఎల్, ఏపీఎస్సి జేఎల్, టీటీడీ డిఎల్, నెక్స్ట్ టీటీడీ జేఎల్కి సంబంధించినటువంటి మనకి ఎగ్జామ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ తీసుకుంటే ఏపీఎస్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి డిఎల్, జేఎల్, పిఎల్, నెక్స్ట్ డిఎల్, జేఎల్, ఈ 4 ఎగ్జామ్స్ ఉంటాయి. సో నెక్స్ట్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి పిఎల్ ఉంటుంది. నెక్స్ట్ ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి పిఎల్ ఉంటుంది. నెక్స్ట్ 19th తీసుకుంటే మార్నింగ్ జిఎస్ఎంఏకి సంబంధించినటువంటి జేఎల్, డిఎల్, నెక్స్ట్ ఏపీఎస్సి డిఎల్, టీటీడీ జేఎల్, టీటీడీ డిఎల్, నెక్స్ట్ ఏపీఎస్సి డిఎల్ ఉంటాయి. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ తీసుకుంటే మనకి జిఎస్ఎంఏకి సంబంధించినటువంటి ఏపీఎస్సి పిఎల్, ఏపీఎస్సి జేఎల్ ఎగ్జామ్స్ ఉంటాయి. నెక్స్ట్ 23rd తీసుకుంటే మనకి 23rd అంటే 20th ఎగ్జామ్ ఉండదు, 21st ఉండదు, నెక్స్ట్ 22nd ఉండదు. మధ్యలో 3 days మనకి హాలిడేస్ ఉంటాయి. నెక్స్ట్ 23rd తీసుకుంటే మనకి మార్నింగ్ బాటనీకి సంబంధించినటువంటి ఏపీఎస్సి డిఎల్, ఏపీఎస్సి జేఎల్, టీటీడీ డిఎల్ అండ్ టీటీడీ జేఎల్కి సంబంధించినటువంటిది. నెక్స్ట్ పాపులేషన్ స్టడీస్కి సంబంధించినటువంటి టీటీడీ డిఎల్, నెక్స్ట్ మెటలర్జికల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి ఏపీఎస్సి పిఎల్, ఇవి 23rd మార్నింగ్. ఓకే. నెక్స్ట్ 23rd ఆఫ్టర్నూన్ హిస్టరీకి సంబంధించినటువంటి ఏపీఎస్సి డిఎల్, ఏపీఎస్సి జేఎల్, టీటీడీ డిఎల్, నెక్స్ట్ టీటీడీ జేఎల్కి సంబంధించి. నెక్స్ట్ సాంస్క్రిట్కి సంబంధించినటువంటి ఏపీఎస్సి జేఎల్, నెక్స్ట్ టీటీడీ డిఎల్, టెక్స్టైల్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఏపీఎస్సి పిఎల్. నెక్స్ట్ 24th మనకి మార్నింగ్ తెలుగు ఏపీఎస్సి డిఎల్, ఏపీఎస్సి జేఎల్, టీటీడీ డిఎల్ అండ్ టీటీడీ జేఎల్కి సంబంధించి. నెక్స్ట్ అదే మార్నింగ్ మనకి ఫిజిక్స్కి సంబంధించినటువంటి ఏపీఎస్సి జేఎల్, టీటీడీ డిఎల్, నెక్స్ట్ టీటీడీ జేఎల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉంటాయి. నెక్స్ట్ 24th ఆఫ్టర్నూన్ మనకి కామర్స్కి సంబంధించినటువంటి ఏపీఎస్సి డిఎల్, టీటీడీ డిఎల్, టీటీడీ జేఎల్ ఉంటాయి. నెక్స్ట్ డైరీ సైన్స్కి సంబంధించినటువంటి టీటీడీ డిఎల్ ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ June 25th రోజు మనకి మార్నింగ్ సివిక్స్కి సంబంధించినటువంటి ఏపీఎస్సి జేఎల్, టీటీడీ జేఎల్, నెక్స్ట్ స్టాటిస్టిక్స్కి సంబంధించినటువంటి టీటీడీ డిఎల్, నెక్స్ట్ మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి ఏపీఎస్సి పిఎల్. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ తీసుకుంటే 25th రోజు హిందీకి సంబంధించినటువంటి టీటీడీ డిఎల్, టీటీడీ జేఎల్, నెక్స్ట్ మైనింగ్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి ఏపీఎస్సి పిఎల్, నెక్స్ట్ ఫార్మసీ ఏపీఎస్సి పిఎల్ ఉంటుంది. నెక్స్ట్ అదే ఆఫ్టర్నూన్ మనకి మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి ఏపీఎస్సి పిఎల్ ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ 26th రోజు మనకి మార్నింగ్ ఎకనామిక్స్కి సంబంధించినటువంటి ఏపీఎస్సి డిఎల్, ఏపీఎస్సి జేఎల్ ఎగ్జామ్స్ ఉంటాయి. నెక్స్ట్ మైక్రోబయాలజీకి సంబంధించినటువంటి ఏపీఎస్సి డిఎల్ ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ చూడండి అదే రోజు 26th రోజు ఆఫ్టర్నూన్ మనకి మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి ఏపీఎస్సి డిఎల్, నెక్స్ట్ ఏపీఎస్సి జేఎల్, నెక్స్ట్ టీటీడీ జేఎల్ ఎగ్జామ్స్ ఉంటాయి. నెక్స్ట్ జువాలజీకి సంబంధించినటువంటి ఏపీఎస్సి డిఎల్, ఏపీఎస్సి జేఎల్, టీటీడీ డిఎల్, నెక్స్ట్ టీటీడీ జేఎల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇవి మనకి
ఎగ్జామ్ డేట్స్ 16th నుంచి 26th వరకు మనకి ఎగ్జామ్స్ ఉంటాయి. మధ్యలో 20th, 21st, 22nd మనకి హాలిడేస్ ఉన్నాయి. మీరు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఇక్కడ ఏ స్ట్రీమ్స్కి అయితే, ఏ ఎగ్జామ్ స్ట్రీమ్స్కి అయితే ఒకే విధమైన సిలబస్ ఉంటుందో వాటన్నిటికీ కూడా మనకి ఒకే ఎగ్జామ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏపీపీఎస్సి జేఎల్, నెక్స్ట్ ఏపీపీఎస్సి డిఎల్, నెక్స్ట్ ఇంకొకటి టీటీడీ జేఎల్, టీటీడీ డిఎల్కి సంబంధించి మనకి సిలబస్ అనేది సేమ్ ఉంటుంది. సో ఇలా సిలబస్ సేమ్ ఉన్నటువంటి వాటికి మనకి ఒకే ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఒకే ఎగ్జామ్లో వచ్చినటువంటి స్కోర్స్ ఆధారంగా ఫస్ట్ డిఎల్ తర్వాత జేఎల్ అనేవి మనకి ఆ వేకెన్సీస్కి సంబంధించి ప్రియారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఒకే స్ట్రీమ్ సిలబస్ ఉన్నట్లయితే మనకి 2 సార్లు 3 సార్లు ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. ఓకే, మనకి ఒకే స్ట్రీమ్ సిలబస్ ఉన్నట్లయితే ఒక్కసారి ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది. సో అదే ఇక్కడ చెప్తున్నది, అది జిఎస్ పేపర్ కానివ్వండి, లేదంటే మనకి సబ్జెక్ట్ పేపర్ కానివ్వండి, ఒకే విధమైన సిలబస్ ఉన్నప్పుడు మనం ఒక్కసారి ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది. దాంట్లో అంటే ఆ ఎగ్జామ్లో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా మనకి ఆ వేకెన్సీస్కి సెలక్షన్ అనేది ఉంటుంది. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే మీరు ఎగ్జామ్ డేట్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా మీ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ని గుర్తుపెట్టుకొని ఆల్ టికెట్స్ రాగానే డౌన్లోడ్ చేసుకోండి. సో ఆల్ టికెట్స్లో కూడా మీకు ఎగ్జామ్ డేట్స్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ టైం కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. ఏదైనా అప్డేట్స్ వస్తే కంపల్సరీగా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైము వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.